గత ప్రభుత్వం డబ్బులు పే చేయక వాళ్ళకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. నేను అడిగాను ఏంటంటే అధికారులని, బ్యాంక్ అధికారులు ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు 70 కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, అలా ఉంచేశారు దాన్ని. కొద్ది రోజుల తర్వాత నేను రోడ్లు వేయాల. అలా చూస్తే ఒక 40-40 మిలియన్ డాలర్స్ అలాగే బ్యాంకుల్లో పెట్టుకొని కూర్చున్నారు. అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన పెట్టి రోడ్లు వేయలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే మేము డబ్బులు ఇవ్వం, మేము రీఇంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది. వాళ్ళు ఏం చేశారు, మొన్నదాకా మన వాటా ఇవ్వాలి 70 కోట్లు పెడితే మనం 30 కోట్లు పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే 18% దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు భారం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. ఇట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పసెస్కి గొప్ప నోబుల్గా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఎటు డైవర్ట్ అయిపోయింది. ఇది ఇండస్ట్రియల్ వాళ్ళు ఏషియన్ మన ఏఐబి కూడా చెప్తా ఉన్నారు మా డబ్బులు రాలేదు. దెన్ ఐ సెడ్ వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మాట్లాడతాం, మాకు కొద్ది సమయం వాళ్ళు అడిగింది ఏంటంటే రీఇంబర్స్మెంట్ పెట్టారు, అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి మేము తర్వాత ఇస్తామని. అసలే డబ్బులు లేవు. నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే 2019లో వాళ్ళు 18 కంటే 2019 నుంచి ఆచరణలోకి వచ్చింది. బై 20 వాళ్ళు 2 years అంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్టు, కానీ అవ్వాల. ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోవడం. ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించారు. ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్, అంటే ఏం చేయాలి, మేము డబ్బు కొంత పెట్టాం కూరుకుపోయాం దీంట్లో, మాకు రావాలి, మీరు ఎలా చేస్తారు ఏంటి అడిగితే నేను చెప్పాను వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే మాకు కనీసం 200 crores పర్ మంత్ కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే రోడ్ల మీద పెడితే దీన్ని ఒక 3 months తర్వాత మేము విల్ మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం. సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి. మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వీ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్. దట్స్ వాట్. Explain about the challenges that the state is facing. What are going to be your primary stakeholders with respect to going ahead that this waste will be converted into health? Like, are you going to take NRIs? Are you going to take... That's the question has put it exactly. See, there should be a financial incentive for anyone who does this, who would like to come forward, and we have to give some kind of wealth creation has to happen from garbage. I think that should be a great motivation for a lot of entrepreneurs or youngsters to come. We don't need great knowledge for this. We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect garbage for every 12 hours and who could monitor it. And we are a part of it. And it's a challenging thing. And as you said, you have so many doubts in your question. But I said, we would like to explore. For me also, it's quite a new one, quite innovative thing. And I know I'm going to face challenges. So unless I get into it, Sir. I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solutions we would come out with. I think we keep on exploring it as each day passes by. May individual responsibility this can start just now. Let us see where it will take to. And we need your cooperation. Thank you.